యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీరముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి గమనించినట్లయితే, అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులన్నిటిలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ అంటే యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినివారును గ్రహించుటకు నీ ఆత్మ ద్వారా సహాయం అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ యోబు భార్య. యోబు ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉంది. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతని భార్య అతనికి సహకరించింది. అతని భార్య అతనికి తోడుగా ఉంది. అతని భార్య అతని కొరకు 7 కుమారులను 3 కుమార్తెలను కన్నది. ఆమె కుటుంబాన్ని పోషించుచున్నది, కుటుంబాన్ని కాపాడుతుంది, కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉంది. యోబు యథార్థవంతుడైనప్పుడు, యోబు న్యాయవంతుడైనప్పుడు ఆయన యొక్క భార్య కూడా యథార్థవంతురాలే. ఆయన యొక్క భార్య కూడా న్యాయవంతురాలే. ఆమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి ఆమె. ఎందుకంటే భార్య తోడు లేకుండా, భార్య సహకారం లేకుండా ఏ ఒక్క పురుషుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి రాలేడు. దేవుని దయతో పాటు కుటుంబం యొక్క సహకారం కూడా ఎంతో అవసరం. భార్య పిల్లల విషయంలో బాధ్యత కలిగి, పిల్లల్ని పెంచే విషయంలో బాధ్యత కలిగి, పిల్లల యొక్క క్రమశిక్షణ విషయంలో బాధ్యత కలిగి, వారి యొక్క మంచి చెడులు గమనించి చూసేటువంటిది తల్లి. కాబట్టి యోబు యొక్క భార్య కూడా ఉన్నతమైనటువంటి అనుభవం కలిగింది, ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగింది, దేవునితో అనుబంధం కలిగినటువంటి స్త్రీ. చూడండి, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇంత గొప్ప వ్యక్తికి భార్యగా ఉన్నటువంటి ఆ స్త్రీ, ఇంతమంది పనివారు, ఇంతమంది పనికత్తెలు వారి కుండి, వారి యొక్క ఆస్తి ఐశ్వర్యము దినదినము విస్తరించుచు అభివృద్ధి చెందుతుంది అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అంత మాత్రమే కాకుండా వారి యొద్ద పనిచేసేటువంటి పనివారి యెడల దయ కలిగినటువంటి వారు, ఎంతోమందికి ఉపాధిని కల్పించినటువంటి వారు, ఎంతోమందికి దాన ధర్మాలు చేసినటువంటి వారు, ఎంతోమందికి మేలు చేసినటువంటి వారు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఎంచబడెను. యోబు భార్య ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కలిగినటువంటి స్త్రీ. కనుకనే ఆమె వాటి విషయంలో అన్ని బాధ్యతలను వహించి పనివారిని చేరదీసి వారికి కావలసినటువంటి అవసరతలు తీర్చుకుంటూ, వారిని పోషించుకుంటూ, ఎంతోమంది పనివారికి ఆమె ఉపాధి కల్పించుచూ ఉన్నటువంటి గొప్ప స్త్రీ. 10 మంది పిల్లలకు ఆమె తల్లిగా ఉంది అంటే ఆమె ఎటువంటి అనుభవం కలిగినటువంటి స్త్రీ, ఎటువంటి బాధ్యత కలిగినటువంటి స్త్రీయో మనం గమనించవచ్చు.
ఊజు దేశంలోనే గొప్పవాడుగా ఉన్నటువంటి యోబు యొక్క భార్య, మరి ఆమె ఎంతో చక్కనిది, ఎంతో సౌందర్యం కలిగింది, అంతమందికి జన్మనిచ్చినటువంటి తల్లి. మరి పిల్లలందరూ కూడా 10 మంది పిల్లలు ఉన్నప్పుడు 10 కుటుంబాలుగా వారు ఉన్నటువంటి పరిస్థితులలో మరి వారు ఒక్కొక్క దినమున ఒక్కొక్క కుటుంబంలో వారందరూ కలిసి సంతోషించుచు, ఆనందించుచు, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు కలిగినటువంటి ఆ కుటుంబంలో పిల్లలు ఒకవేళ ఏమైనా దేవునికి విరోధంగా మరి తప్పిదం చేస్తారేమో, దేవునికి విరోధంగా పాపం చేస్తారేమో అనేటువంటి ఆలోచన కూడా వారి కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుని దేవునిని దూషించి మరణము కమ్ము అని యోబుని ఆ స్త్రీ అన్నది. కానీ యోబు తన పిల్లలు పాపం చేస్తారేమో అనే ఆలోచనతోనే ప్రతిదినము దేవునికి బలులు అర్పించేటువంటి యోబు మరి తన భార్య యొక్క భక్తి జీవితము, తన భార్య యొక్క విశ్వాస జీవితము యోబు ఎరగలేదా? యోబుకు తెలుసు, అన్నీ తెలుసు. యోబు భార్య కూడా యోబుకు సహకరించింది, యోబుకు తోడుగా నిలబడింది. దేవుణ్ణి వెంబడించి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ తన పిల్లలు ఎక్కడైనా ఆలోచనలో అయినా దేవునికి ఒకవేళ విరోధంగా పాపం చేస్తారేమో అని ఏ రోజుకు ఆ రోజు బలులు అర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అటువంటి అనుకూలకరమైన పరిస్థితులు, అటువంటి భక్తి విధానాలు, పిల్లలు ఏమైనా తప్పిదం చేశారేమో, పిల్లలు ఏమైనా లోపాలు ఉన్నాయేమో, పిల్లలు ఎవరైనా దేవునికి దూరం అయ్యారేమో, దేవుణ్ణి ఒకవేళ నిర్లక్ష్యం చేశారేమో, వాటికి బలులను అర్పించేటువంటి వాడు. కాబట్టి యోబు యొక్క భార్య దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు 10 మంది సంతానాన్ని కాపాడుకుంటూ, వారి యొక్క యోగక్షేమములు చూసుకుంటూ, వారి యొక్క అనురాగము మరి రక్త సంబంధికులుగా వారి యొక్క పిల్లలందరూ కూడా చక్కటి ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, ఒకరితో ఒకరు అనుబంధం కలిగి జీవించులాగున మరి ఒక్కొక్క దినమున ఒక్కొక్క ఇంట్లో వారు విందు చేసుకుంటూ మరి కలిసి మెలిసి జీవించినటువంటి కుటుంబం. దేవుడు వారి ఇంటి చుట్టూ మరి వారికి కలిగిన అంతటి చుట్టూ కంచె వేసినట్లుగా మనం చూడగలం. ఎంత గొప్ప కుటుంబం అయితే మరి దేవుణ్ణి నిత్యము ఆరాధించేటువంటి వారు, నిత్యము దేవుణ్ణి వెంబడించేవారు, దేవుని దృష్టిలో యథార్థవంతులు అని మనం చెప్పుకోవాలి. అదే 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఎవరు ఈ మాట అంటున్నారు? అపవాది మాట్లాడే మాట ఇది. అపవాది దేవునితో పలుకుతున్నటువంటి సందర్భం ఇది. అతనికి కలిగిన అంతటికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశావు కదా. అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి, ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. దేవుడు అతని యొక్క చేతి పని దీవిస్తున్నాడంటే, దేవుడు అతని యొక్క కుటుంబాన్ని దీవిస్తున్నాడంటే, దేవుడు ఆ కుటుంబం చుట్టూ కంచె వేశాడంటే, మరి ఆ కుటుంబంలో తల్లిగా, భార్యగా యోబు యొక్క భార్య ఎంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అని మనం చెప్పుకోవాలి. ఎంత వివేకం కలిగినటువంటి స్త్రీ అని మనం చెప్పుకోవాలి. ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడంటే కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో ప్రేమ, ఏమాత్రం దుష్టునికి అవకాశం లేదు, ఏమాత్రం కూడా దుష్టునికి సందు ఇవ్వకుండా కుటుంబము దేవునిలో ఎదుగుతున్నటువంటి కుటుంబం. వారి యొక్క భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె వారి యొక్క సంతానం పెరిగింది. వారి యొక్క పిల్లలు ఆ విధంగా పెరిగారు, దేవుని మాటకు లోబడ్డారు. ఆ దేశంలోనే మరి ఆయన యొక్క పిల్లలంతా అందమైనటువంటి వారు ఎవరు కూడా లేరంట.
ఎంతో సౌందర్యం కలిగిన వారు, ఎంతో అందమైనటువంటి వారు. యోబు యొక్క భార్య ఆ పిల్లల విషయంలో నిత్యము బాధ్యత కలిగి, వారి యొక్క క్రమశిక్షణ విషయంలో, వారి యొక్క భక్తి జీవిత విధానాలలో, వారి యొక్క ఆస్తి విషయంలో, వారి యొక్క ఐశ్వర్యం విషయంలో, వారి యొక్క సమస్తాన్ని బట్టి ఆమె ఆలోచించేది, దేవునికి ప్రార్థించేది. దేవుని కాపుదల కొరకు వీరు ఎదురు చూసేటువంటి వారు. దేవుని సన్నిధి ఆ కుటుంబంలో వారు అనుభవించేటువంటి వారు. దేవుని కంచె వారి చుట్టూ వేశాడు అంటే ఆ కుటుంబం ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబం. ఒక దినమున అపవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవదూతలతో పాటు పరలోకమందున్నటువంటి దేవుని సింహాసనం యొద్దకు అపవాది కూడా వెళ్ళాడు. అప్పుడు దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన నా దాసుడైనటువంటి యోబును నీవెరుగుదువా అని అపవాదితో మాట్లాడినప్పుడు అపవాది, నువ్వు ఆయన ఇంటి చుట్టూ నువ్వు కంచె వేశావు కదా, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, నిన్ను వెంబడించేవాడు అంటున్నావు. ఎందుకు అంటే నీవు అతన్ని దీవిస్తున్నావు గనక, అతన్ని ఆశీర్వదిస్తున్నావు గనక, అతన్ని నీవు పోషిస్తున్నావు గనక, ఆ ఇంటి చుట్టూ నీవు ఏ విధమైన అపాయము, ఏ విధమైన కీడు సంభవించకుండా నీ కాపుదల ఆ విధంగా ఉంచావు గనక అతడు నిన్ను వెంబడిస్తున్నాడు. లేకపోతే అతనికి కష్టం కలిగితే, బాధ కలిగితే నిన్ను వెంబడిస్తాడా? దేవుని దగ్గర అపవాది మాట్లాడిన మాటలు, నువ్వు ఆ ఇంటి చుట్టూ కంచె వేసావు, అతనికి ఏ కొదువు లేకుండా చేసావు, అతన్ని ఆశీర్వదించావు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మరి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అయితే ఒక్క అవకాశం నాకు, నేను వారిని మొత్తున్నట్లుగా నాకు ఒక్క అవకాశం ఇవ్వని అపవాది దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఒక్కొక్కటిగా నష్టాలు కలుగుతూ ఉన్నాయి, జీవితంలో నష్టాలు కలుగుతూ ఉన్నాయి. అతనికి కలిగి ఉన్నటువంటి 7,000 గొర్రెలు ఒకటే దినమందు నశించిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటి మరి నష్టం కలుగుతూ ఉంది. చూడండి, మొదటి అధ్యాయము 14వ వచనంలో, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయిరి, ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా మరి షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారు. ఖడ్గముతో అక్కడ ఉన్నటువంటి పనివారందరినీ చంపేశారయ్యా, నేను ఒక్కడనే తప్పించుకొని ఈ విధంగా పారిపోయి వచ్చాను అని యోబు దగ్గరికి వచ్చి సమాచారం ఇస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంకొకడు అక్కడికి వచ్చాడు. ఇంకొక మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని ఉన్నాను. అక్కడ ఎద్దులు నశించిపోయాయి, పట్టుకొని వెళ్ళిపోయారు, దోచుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇక్కడ గొర్రెలను ఆకాశం నుండి అగ్ని రగులబెట్టి కాల్చివేయగా అది కాలిపోయిందయ్యా, నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చాను. ఈ విధంగా మాట్లాడుతుండగా కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపారయ్యా. కల్దీయులు వచ్చి ఒంటెలన్నిటిని దోచుకొని వెళ్ళిపోయారు. అక్కడ పనివారిని ఖడ్గంతో చంపేశారు. ఈ విధంగా మరి వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తన అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఇంటి 4 మూలల కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు. ఈ విధంగా 4 వైపుల నుండి 4 రకాల సమాచారాలు ఆయనకు అందినప్పుడు యోబు భార్య ఏమై ఉంటారో చెప్పండి. అసలు వారి పరిస్థితి ఏం వింటున్నాం, ఏం జరుగుతుంది?
ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఒకడొచ్చి ఒక విషయం చెప్పి ముగించక ముందే ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నాడు. గాడిదలను దోచుకొని పోయారు, ఒంటెలను దోచుకొని పోయారు, గొర్రెలను దోచుకొని పోయారు, కానీ పనివారందరినీ చంపేశారు. ఆ విషయం చెప్పడానికి నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చానయ్యా. 4 దిక్కులు కూడా నష్టం కలిగి, కష్టం కలిగి, వేదన కలిగి ఉన్న ఆస్తి ఐశ్వర్యాలు. ఆ దినములలో ఆస్తి అంటే మరి 7,000 ఒంటెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు. వారి యొక్క ఆస్తి పశు సంపదగా ఉండేది. ఒంటెలు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాలు, ఈ విధంగా వారి యొక్క ఆస్తి ఆ విధంగా, వారి యొక్క ఐశ్వర్యం ఆ విధంగా ఉండేది. వారికున్న సమస్తాన్ని కూడా శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, పనివారిని చంపేశారు. ఇటువంటి పరిస్థితులు మరి యోబు ఇంటికి వచ్చి చెప్తున్నప్పుడు యోబుతో పాటు యోబు భార్య కూడా విన్నది. అనుకున్నారు, పోతే పోయింది, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అనుకున్నారు. భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది. అంత మాత్రమే కాదు, పిల్లలు 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షారసం తాగుతున్నప్పుడు ఒక సుడిగాలి బలముగా వచ్చి మరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ యవనుల మీద పడినందున, ఇంటి 4 మూలలు కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు. దానిని నీకు తెలియజేయడానికి నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాయ్యా. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, కన్న పిల్లలు కూడా చనిపోయారు. తల్లి యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఒక అవకాశం కూడా లేదు. ఒక దానిలో నుండి తేరుకునే పరిస్థితి రాకముందే ఇంకొక నష్టం, ఇంకొక ఆ విషయంలో నుండి తేరుకోకముందే ఇంకొక నష్టం. ఆస్తి ఐశ్వర్యాలు పోయాయి, కన్న పిల్లలు కూడా పోయేసరికి వారికి అసలు ఏమి అర్థం కావట్లేదు. ఏం వింటున్నాం, ఏం జరుగుతుంది. కానీ యోబు యొక్క నిరీక్షణ మాత్రమే కాదు, యోబు యొక్క భార్య యొక్క నిరీక్షణ కూడా ఆ విధంగానే ఉంది. చూడండి 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరనే వచ్చుతుని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పుకోలేదు. ఈ పరిస్థితులు జరిగినప్పుడు యోబు యొక్క భార్య ఇద్దరు కలిసే ఉన్నారు. యోబు భార్య కూడా అక్కడ ఒక్క మాట మాట్లాడినట్టుగా, దేవుని నిందించినట్లుగా, దేవుడిని అవమానపరిచినట్లుగా, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అని ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు. యోబుతో కలిసి ఆమె ఉన్నటువంటి పరిస్థితులలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నోటి మాటతో ఆయన అన్యాయం చేయలేదు. ఇంతవరకు కూడా యోబు యొక్క భార్య యోబుకు సహకరించింది, ప్రతి విషయంలో సహకరించింది. ప్రతి విషయంలో ఆయన దుఃఖపడుతున్న సమయంలో అతనికి అండగా నిలబడింది. అతను వేదన పడుతున్న సమయంలో అతనికి తోడుగా నిలబడింది. సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులలో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అనుకున్నారు. ఎందుకంటే వివాహం జరిగినప్పుడు భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. వారు సంతానం కూడా లేదు, ఐశ్వర్యం లేదు, ఆస్తి లేదు. వివాహం జరిగిన తర్వాత దేవుడు కరుణించి పిల్లల్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సమస్తాన్ని దేవుడు దీవించాడు, కుటుంబం చుట్టూ కంచెను వేశాడు, విస్తరింపజేశాడు. అవన్నీ దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని నామానికి స్తుతి కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక అని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని నువ్వు కాపాడవు, అవన్నీ నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అని దేవుని ఘనపరిచారు. తిరిగి అపవాది మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, చూసావా నా భక్తులు యోబు యొక్క భార్య ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మరి సమస్తాన్ని కోల్పోయినా
దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని వారు ఎంత చక్కగా దేవుణ్ణి మరి మహిమపరిచారు. దేవుణ్ణి దూషించలేదు కదా, దేవుణ్ణి విడిచిపెట్టలేదు కదా, దేవుడు మాకు అన్యాయం చేశాడని అనుకోలేదు కదా. ఎంత చక్కగా ఉన్నారు, ఎంత భక్తి విశ్వాసాలతో ఉన్నారు అని మరి దేవుడు అపవాదితో మాట్లాడినప్పుడు అపవాది ఇంకా ఏమన్నాడో చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. చూసారా, సమస్తాన్ని కోల్పోయావు, సమస్తాన్ని కోల్పోయాడు యోబు. అయినప్పటికీ కూడా ఆయనకు ఆరోగ్యం ఉంది కదా, ఆయనకి ఉండడానికి ఒక ఇల్లు ఉంది కదా, ఆయనకు తోడుగా భార్య ఉంది కదా, శరీరంలో ఏ వ్యాధి బాధలు లేవు కదా. ఒక్కసారి ఆయన శరీరాన్ని, ఆయన ఎముకలను, ఆయన దేహమును మొత్తిన ఎడల అతడిని ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. చూసారా, అన్నిటికంటే ముఖ్యంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా మనిషికి ఆరోగ్యం లేకపోతే మరి నెమ్మది ఉండదు, పని చేసుకోలేడు, జీవితంలో ఏకాగ్రతతో ఏ పని చేయలేడు. అటువంటి పరిస్థితులలో తిరిగి మరొకసారి తన దేహాన్ని, తన యొక్క మరి ఆరోగ్య విషయంలో సాతాను జోక్యం చేసుకున్నాడు. దేవుని యొద్ద పర్మిషన్ తీసుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును. అవకాశం ఇచ్చాడు దేవుడు, సాతానికి అవకాశం ఇచ్చాడు. అతని దేహాన్ని ముట్టుకోవచ్చు, అతని యొక్క ఆరోగ్య విషయంలో నీవు ఏదైనా చేసుకోవచ్చు, కానీ నువ్వు ప్రాణం మాత్రం ముట్టడానికి వీల్లేదు అని దేవుడు అనుమతి ఇచ్చాడు. సాతాను ఛాలెంజ్ చేశాడు. నిన్ను దూషించి, నిన్ను ద్వేషించి నీ ముఖం కూడా చూడడు యోబు, అతని భార్య అని దేవుని దగ్గర మాట్లాడి మళ్ళీ భూలోకంలోకి వచ్చి యోబుని తాకి యోబుని మొత్తినందున యోబు అనారోగ్య పాలైపోయాడు. ఆరోగ్యం లేదు, భయంకరమైన వ్యాధి బాధలు, శరీరం అంతా కూడా మరి పాడైపోయింది. కురుపులతో మొత్తబడ్డాడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో, ఎక్కడ కూడా సందు లేదు, కురుపులతో నిండిపోయి ఉంది. కురుపులతో శరీరం అంతా కూడా నిండిపోయి ఉన్నప్పుడు, శరీరం మీద ఆ కురుపుల యొక్క రసి కారుతున్నప్పుడు, ఆ యొక్క దురద, ఆ యొక్క వాసన మరి తట్టుకోలేనటువంటి పరిస్థితులలో అప్పుడు భార్య ఆలోచన చేస్తుంది, ప్రభువా నువ్వెంత బాధించినను, ఎంత నష్టం కలిగినను నిన్ను వెంబడించాను కదా. తన భార్య మనసు కరిగిపోతుంది, వేదన పడుతుంది, కృంగిపోతుంది. ప్రభువా ఇంకా మేము తట్టుకోలేము, సమస్తాన్ని కోల్పోయాం, కన్న పిల్లల్ని కూడా కోల్పోయాం. ఆరోగ్య విషయంలో భార్య బలహీనమైపోతున్నటువంటి పరిస్థితులలో, కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో యోబు ధైర్యంగా ఉన్నాడు. బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో తన దేహాన్ని గీక్కుంటున్నాడు. దురదను తట్టుకోలేకపోతున్నాడు. తన యొక్క మనసు దేవునిపైన కేంద్రీకరించాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, దేవుడే నన్ను ఈ లోకంలోకి పంపించాడు, దేవుని యొద్దకే నేను వెళ్తా. దేవుని ఆత్మ నరునికి ఇచ్చాడు, ఆ ఆత్మను తిరిగి ఆయన తీసుకుంటాడు. ఈ లోకంలో కొద్ది కాలమే శ్రమలు, ఈ లోకంలో కొద్ది కాలమే బాధలు, కొద్ది కాలమే అనారోగ్యం. ఈ కొద్ది శోధనను తట్టుకున్నట్లయితే నేను చనిపోతే దేవుని యొద్దకు వెళ్తా కదా. నిరీక్షణ కలిగి ఉన్నాడు. యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు,
తన భార్య బలహీనరాలైపోతున్నప్పుడు చూడండి, మనం ఈ దినమున ధ్యానించేటువంటి వాక్య భాగము 2వ అధ్యాయము 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్ము. చూడండి, ఎడ్లు పోయాయి, గాడిదలు పోయాయి, ఒంటెలు పోయాయి, పిల్లలు పోయారు. అప్పటి వరకు కూడా యథార్థతను విడిచిపెట్టలేదు యోబు. యోబు భార్య కూడా విడిచిపెట్టలేదు. తన యొక్క శరీర వేదనను చూసి ఆ బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని చిల్ల పెంకుతో తన ఒంటిని గీక్కుంటున్నటువంటి పరిస్థితులలో భార్య తట్టుకోలేక, ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా, దేవుడు ఇంత అన్యాయం చేస్తున్నాడు, ఇంత బాధ పెడుతున్నాడు, దేవుణ్ణి దూషించి మరణముగా తన విశ్వాసం సన్నగిల్లుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉన్నటువంటి పరిస్థితులలో యోబు ఆమెను హెచ్చరిస్తున్నాడు. యోబు ఆమెను ఏమని హెచ్చరిస్తున్నాడంటే, అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. భార్యాభర్తలు ఒకరికొకరు కలిసి ఉన్నప్పుడు, ఒకరు పడిపోయినప్పుడు ఒకరు లేవనెత్తాలి, ఒకరు బలహీనైనప్పుడు ఇంకొకరు బలపరచాలి. యోబు భార్య సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఆమె విశ్వాసమందు, భక్తి యందు, యథార్థత యందు నమ్మకమైనటువంటి స్త్రీ. కానీ ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఆప్యాయత కలిగినటువంటి కుటుంబం. తన భర్త యొక్క వేదనను చూసినప్పుడు ఆమె తట్టుకోలేక బలహీనరాలైనటువంటి పరిస్థితులలో ఆయన తన భార్యను తిరిగి లేవనెత్తగలిగాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా, దేవుని వల్ల మేలే అనుభవిస్తామా, కీడు అనుభవింప తగదా. ఎంతకాలం ఉంటాయి ఈ శ్రమలు, ఎంతకాలం ఉంటాయి ఈ శోధనలు, ఎంతకాలం ఉంటుంది ఇటువంటి పరిస్థితి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. భార్య ఏమంటుందంటే, ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా. వారు యథార్థవంతులు. అయ్యా, ఇప్పుడైనా యథార్థతను విడిచిపెట్టు, ఇంకా ఎంతకాలం దేవుణ్ణి దూషిస్తావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనకు జీవితంలో కలిగేటువంటి అనారోగ్యాలు, బలహీనతలు, వ్యాధి బాధలు, కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు మానవరీత్యా మనం బలహీనమైపోతాం, కృంగిపోతాం, ఒకరినొకరు నిందించుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో భర్తగా భార్యను హెచ్చరించాలి, భార్యగా భర్తను హెచ్చరించాలి. ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు విశ్వాసమందు బలహీనులుగా ఉన్నారో వారు ఒకరినొకరు హెచ్చరించుకున్నప్పుడు తిరిగి వారు లేవనెత్తబడతారు, తిరిగి వారు బలపరచబడతారు, తిరిగి వారు విశ్వాసమందు కట్టబడతారు. కాబట్టి యోబు తన భార్యను హెచ్చరిస్తున్నాడు, అమ్మా, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకు. ఈ శ్రమలు కొంతకాలమే, ఈ వేదనలు కొంతకాలమే. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారం, నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి వారం, మన సృష్టికర్త ఆయన. ఆయన మనల్ని మర్చిపోతాడా? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన కష్టం మీద ఆయన దృష్టి పెడతాడు. కాబట్టి తిరిగి లేవనెత్తుతాడు. ఆ విధంగా నువ్వు మాట్లాడకు, మూర్ఖురాలుగా మాట్లాడకు. దేవుడు మనల్ని తిరిగి కరుణిస్తాడు, ధైర్యంగా ఉండు అని ఆమెను హెచ్చరించి ఆమెను ధైర్యపరిచాడు యోబు. అందుకనే ఆయన భార్య తిరిగి లేవగలిగింది, తిరిగి విశ్వాసమందు కట్టబడింది. ఈ లోకానికి మనం దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే మనం వెళ్ళిపోతాం. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. కాబట్టి మనం కృంగిపోవడానికి వీల్లేదు, యథార్థతను విడిచిపెట్టడానికి వీల్లేదు. ధైర్యంగా ఉండు అని తన భార్యను హెచ్చరించినప్పుడు తిరిగి ఆమె మరి లేవగలిగింది. ఆమె ఆ విధంగా నశించిపోలేదు, ఆమె ఆ విధంగా కృంగిపోలేదు, ఆ విధంగా బలహీనలు అయిపోలేదు. ఒకరినొకరు హెచ్చరించుకున్నారు, ఒకరికొకరు ధైర్యపరుచుకున్నారు.
తిరిగి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. సాతాను ఓడిపోయాడు. యోబు యథార్థతను బట్టి, యోబు యొక్క నమ్మకత్వాన్ని బట్టి. దేవుణ్ణి దూషించలేదు యోబు. యోబు దేవుని మొహం చూడకుండా చాటుకోలేదు, దాచుకోలేదు. దేవుని వైపు చూశాడు ఆయన. అటువంటి కష్టంలో కూడా దేవుని వైపు చూశాడు. అటువంటి నష్టంలో కూడా దేవుని వైపు చూశాడు. తిరిగి తన భార్యను బలపరిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా మళ్ళీ తిరిగి లేవగలిగారు. దేవుడు యోబును మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వదించాడు, పిల్లలనిచ్చాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి రెండంతలుగా దీవించాడు. ఎంతో గొప్ప కుటుంబంగా మళ్ళీ తిరిగి లేవనెత్తగలిగాడు. సమస్తాన్ని ఇచ్చాడు, రెండంతలుగా దీవించాడు. మళ్ళీ తిరిగి పిల్లల్నిచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా! మన శ్రమలో మనం కృంగిపోతే మనం చేతగాని వారిగా ఉంటాం. మన శ్రమలలో, మన కష్టాలలో దేవుని తట్టు చూడాలి. అటువంటి పరిస్థితులలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కొద్ది కాలం శ్రమలు, కొద్ది కాలమే బాధలు. దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తుతాడు. మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఆ విధంగా మహిమపరిచినప్పుడు తిరిగి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, మనల్ని బలపరుస్తాడు, ఆయన నిలబెట్టుకుంటాడు. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.